హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తకోడళ్ళ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అత్తగారి స్టైల్లో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే 5 కిలోల బియ్యం తీసుకొని 2 రాత్రులు 3 పగళ్ళు అయితే బాగా నానబెట్టాలండి. ఈ 3 రోజుల్లో ఒక 4-5 సార్లు అయితే బాగా కడిగి పెట్టుకోవాలండి. వాటర్ అయితే మారుస్తూ ఉండాలి. ఇలా 5 కిలోల బియ్యానికి 3 కిలోల బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అయితే బాగా కరిగించుకొని నేను చూపించినట్టు జల్లించుకోవాలి. ఎందుకంటే అందులో మట్టి గడ్డలు ఏదన్నా ఉంటే మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకా అలా మనం జల్లించుకున్న తర్వాత ఒక దాంట్లోకి తీసుకొని అందులో ఒక 6-7 యాలకులు తీసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇందులో అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోండి ఫస్ట్ కరిగించేటప్పుడు, అప్పుడైతే తొందరగా కరుగుతుంది. ఇలా మనం యాలకుల పొడి వేసుకుంటాం కదా, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాసన అనేది సూపర్ వస్తుందండి. ఇలా మనం పాకం చూసుకుంటూ ఉండాలి. ఇదైతే తీగ పాకం అన్నమాట. మనకి ముదురు పాకం కావాలి. ముదురు పాకం వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి కదా, మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ముదురు పాకం అనేది ఇలా చూడండి, పట్టుకోగానే లుండలాగే ఉండాలి, చేతికి తగలకూడదు. ఇలా వచ్చిన తర్వాత కింద ఒక క్లాత్ పెట్టేసి దాని మీద అయితే ఈ దబ్రాన్ని పెట్టేసుకొని ఒక 5-6 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత వస్తుందండి ఘుమఘుమలు, అబ్బాబ్బా సూపర్ ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి, మనం కదుపుతూ ఉండాలి. ఇంకా ఎవరన్నా పిండి వేస్తారు కదా, పిండి కొద్దిగా ఎవరన్నా ఉంటే పిండి వేస్తూ ఉంటే మనమైతే మిక్స్ చేయడానికి బాగా వీలుగా ఉంటుంది. ఇలా అయితే పిండి కదుపుతూ ఉండాలి, ఆపకూడదండి. మధ్యలో ఆపారంటే ఇంకా గాలి ఏదన్నా ఉంటే గట్టి పడిపోతుంది, అది గాలి వచ్చో వేడి మీద గట్టి పడిపోయిద్ది. అలా కాకుండా మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా మా అత్తగారు చేయి నొప్పి వస్తుందని చెప్పి మా వారైతే వచ్చి నేను మిక్స్ చేస్తా అని చెప్పి మిక్స్ చేస్తున్నారు. మనకి సైడ్స్ అనేవి అతుక్కుపోతూ ఉంటుంది పిండి, అదైతే మనం రిమూవ్ చేసుకుంటూ ఉండాలి ఎవరన్నా కూర్చొని. ఇంకా ఇలా రిమూవ్ చేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. అదైతే గట్టిగా ఉంటుందండి పిండి, బాగా బలమున్నోళ్ళు అయితే బాగా తిప్పుతారు. తిప్పేసిన తర్వాత మనకైతే పాకం లూజ్ చూసుకోవాలి, ఎలా ఉంది జారుతుందా లేదా అని చూసుకొని దాన్ని అయితే లుండ చేస్తారు కదా, అరిసె చేయడానికి లుండ చేస్తాం కదా, ఇలా లుండలాగా చేసుకొని చూడాలి. మనకి లుండ అనేది రౌండ్గా వస్తే చేతికి తగలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించా కదా, అదైతే అరిసెలు వత్తేదండి ఆయిల్ రిమూవ్ చేయడానికి. ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కేంత వరకు పక్కన అయితే మన పిండి ఉంటుంది కదా, ఆ పిండి కొద్దిగా ఆ చేతికి ఆయిల్ పెట్టుకొని తీయాలి, లేకపోతే వేడి మీద చేతికి అయితే తగిలిద్దండి మొత్తము. ఇంకా ఆయిల్ పెట్టుకొని తీసి ఈ బాబు ఉన్నాడు కదా, మా ఆడబిడ్డ వాళ్ళ బాబు, ఇలా తీసేసుకొని మొత్తం అయితే లుండ చేయాలి. ఆ ఉండ అనేది స్మూత్గా ఉంటే అరిసె అనేది ఇలా నేను చూపించినట్టయితే వస్తుంది. ఇలా ఒక్కొక్కరు అరిసె చేస్తుంటే ఇంకొకరు తీస్తున్నారు, ఇంకొకరు అయితే ఒత్తుతున్నారు. ఇంకా చూశారు కదా, అరిసె ఆయిల్లో వేయగానే బాగా పొంగుతుంది. ఇంకా ఈ అరిసెలు మనం తీసిన తర్వాత ఇలా ఒత్తుతాం కదా, అప్పుడే కొద్దిగా ఆయిల్ రిమూవ్ అవుతుంది. ఇంకా అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే ఇలా మనం పేపర్ మీద అరిసెలు చేసి వేసేసుకుంటే ఈ అరిసెల ఆయిల్ మొత్తం పేపర్ అయితే తీసేసుకుంటుంది. మనమైతే ఇలా మొత్తం ఇలానే చేసేసుకొని పిండి మొత్తం అరిసెలు అయితే ఇలా ఆరబెట్టుకోవాలండి. ఆయిల్ మొత్తం లాక్కుంటుంది కదా మనం అరిసెలు అయ్యేంత వరకు. ఇలా చూశారు కదా, మా అరిసెలు అయితే బాగా పొంగినాయండి. మీరు నేను చెప్పిన కన్సిస్టెన్సీలో చేస్తే మాత్రం అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్లో ఇంకా మంచి రెసిపీస్ అయితే వస్తాయండి. పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను చెప్పిన కొలతలు చేస్తే. అది కాకుండా మా అత్తగారి చేతితో చేస్తే సూపర్ ఉంటుంది. మీకు కూడా కావాలా అయితే డిస్క్రిప్షన్లో చేయండి, ఇచ్చేస్తాను. అరిసెలు అయితే చాలా బాగున్నాయి, నేను తిన్నానండి. వేడి మీదే ఒకటి తిన్నాను. దాంట్లో తీపి కానివ్వండి ఏదైనా కానివ్వండి సూపర్ ఉంది. అరిసెలు పచ్చిదనం అనేది లేదు. ఒక్కొక్కరు చేస్తే గట్టిగా లోపల గట్టిగా ఉంటుంది అరిసె, పాకం సరిపోక. అలా కాదండి, మేము చేసిన అరిసెలు అయితే మెత్తగా సూపర్ వచ్చినాయి. చూశారు కదా, 5 కిలోల
బియ్యంకి ఇలా అయితే 3 కిలోల బెల్లం వేసుకుంటే ఎవరికైనా సరేనండి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉండాలి, అది ఉంటేనే కదా మనకి అరిసె అనేది ప్రిపేర్ అయ్యేది. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోండి, ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.